వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ. ఈ వీడియోలో PHP ఇంట్రడక్షన్ అండ్ శాంపుల్ ప్రోగ్రామ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలో ఇంట్రడక్షన్ ఒకసారి చూడండి. ఇక్కడ PHP కెన్ జనరేట్ డైనమిక్ పేజ్ కంటెంట్స్. PHP ని ఉపయోగించి డైనమిక్ పేజ్ కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం PHP కెన్ create, open, read, write, delete and close files on server side. Server side files read చేయొచ్చు, write చేయొచ్చు, delete చేయొచ్చు. ఓకే, సో అండ్ PHP కెన్ కలెక్ట్ ఫార్మ్ డేటాస్. సో ఫార్మ్ డేటాస్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఏంటి, సెండ్ అండ్ రిసీవ్ కుకీస్ సెండ్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి. సో కుకీస్ అంటే ఏంటంటే ఈ క్లాస్ ట్యుటోరియల్లో ఒక కుకీస్ ని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో కుకీస్ అంటే ఏంటనేది అప్పుడు చెప్తా క్లియర్ గా. నెక్స్ట్, డేటాబేస్ లో డేటాని మోడిఫికేషన్ చేయడానికి, డిలీట్ చేయడానికి, యాడ్ చేయడానికి కూడాను PHP ని మనం యూజ్ చేస్తాం. తర్వాత కంట్రోల్డ్ యూజర్ యాక్సెస్ అండి. యూజర్ యాక్సెస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో PHP ఉపయోగించి అట్ ద సేమ్ టైం డేటాని మనం ఎన్క్రిప్ట్ చేయొచ్చు. ఇవ్వండి యాక్చువల్లీ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది PHP. సో ఇప్పుడు ఇవన్నీ ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. ఫర్దర్ గా మనం ఈ ట్యూటోరియల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనం అసలు PHP అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, సో ఒక శాంపుల్ ప్రోగ్రామ్ మనం ఎలా రాయాలి, ఓకే, సో ఎలా రన్ చేయాలి, PHP ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదండి, ఇది యాక్చువల్లీ ఇదంతా కూడా ఒక PHP ఒక శాంపుల్ ప్రోగ్రామ్ అండి యాక్చువల్లీ. సో ఈ ప్రోగ్రామ్ మీనింగ్ నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 1 by 1 ఏంటి అసలు, ఎందుకు ఇలా రాసుకోను, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ప్రొసీజర్ ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ PHP ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ ఆన్ ది నోట్ ప్యాడ్. సో PHP ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది నోట్ ప్యాడ్ లోనే రాయాలి. ఓకే, అంటే చూడండి సి లాంగ్వేజ్ అనుకోండి, ఓకే, టర్బో సిలో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. జావా అనుకోండి, నోట్ ప్యాడ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సేమ్ లైక్ దట్ జావా లైక్ దట్ PHP ప్రోగ్రామ్ మీరు ఈ నోట్ ప్యాడ్ లోనే రాయాలి. ఓకే, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి, సేవ్ ద ప్రోగ్రామ్ మీరు నోట్ ప్యాడ్ లో రాసిన తర్వాత ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. బట్ ఇది ఒక ఫార్మేట్ ఉందండి, ఒక పాత్. ఓకే, ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ సి డ్రైవ్, జామ్ యాప్, htdocs, క్రియేట్ ఫోల్డర్ అండ్ సేవ్ హియర్ ఉంది కదా. దీని మీనింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే PHP జామ్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్, లోకల్ సర్వర్. సో మీరు ఏ లొకేషన్ లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నా సిస్టంలో అయితే కనుక సి డ్రైవ్ లో నేను సేవ్ చేసుకున్నా. సో అందుకని సి డ్రైవ్కి వెళ్ళి మీరు దాని మీద క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో జామ్ యాప్స్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఉంటే దాని మీద క్లిక్ చేస్తారు. ఓకే, మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో htdocs మీద క్లిక్ చేస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ htdocs మీద క్లిక్ చేసి ఓకే అక్కడ ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో ఈ ప్రోగ్రామ్ సేవ్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఇది సెకండ్ స్టెప్. ఓకే, సో మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో లెట్ మీ కంప్లీట్ అండ్ థర్డ్ వన్. సో వన్స్ ఒకసారి మీరు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ అపాచే ఇన్ ద జామ్ లోకల్ హోస్ట్. సో జామ్ లోకల్ హోస్ట్ లో మీరు అపాచే సర్వర్ ని స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైనల్ వన్ ఏంటంటే వన్స్ ఒకసారి మీరు అపాచే సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ URL టైప్ చేయాలి. ఏమని, లోకల్ హోస్ట్ / ఫోల్డర్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నారు కదా సెకండ్ స్టెప్ ఫోల్డర్ నేమ్, ఆ ఫోల్డర్ నేమ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. సో ఇదంతా కూడా క్లియర్ గా ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఫస్ట్ ఆడ ఏమన్నాడు, నోట్ ప్యాడ్ తీసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు డౌన్ లో చూడండి సర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు టైప్ చేసి నోట్ ప్యాడ్ ని సర్చ్ చేయండి. ఓకే, నోట్ ప్యాడ్ చూడండి ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ అంతా రాయాలి. ఓకే చూడండి మ్యాక్సిమైజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక PHP ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో దీని మీనింగ్ ఏంటి మీకు అర్థం కాకపోయినా, ప్రోగ్రామ్ మీనింగ్ అర్థం కాకపోయినా, సో ప్రొసీజర్ మీరు అర్థం చేసుకోండి. తర్వాత నేను ప్రోగ్రామ్ మీకు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇదంతా కూడా ఒక PHP శాంపుల్ కోడ్ నేను రాశాను. సో ఈ లాజిక్ మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఓకే, మీకు అర్థం కాదు.
ప్రొసీజర్ చెప్తున్నా, మీకు PHP కోడ్ ఎలా రన్ చేయాలి. సో ఇది ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో PHP కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ కదా. నా సెకండ్ పాయింట్ ఏంటి, ఆ కోడ్ సేవ్ చేయాలి కదా. సో ఏంటి సేవ్ చేయాలంటే, ఓకే ఆ పాత్ నేను మెన్షన్ చేశాను కదా. ఫస్ట్ వన్ లిసన్ కేర్ఫుల్లీ. ఫైల్, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్స్, ఎడిట్, వ్యూ అని కదా. సో ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు సి డ్రైవ్ మీద క్లిక్ చేయాలి. మీరు సి డ్రైవ్ మీద క్లిక్ చేసే కనుక నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మీకు, చూడండి ఇక్కడ. సో మీరు ఇలా డౌన్కి వస్తే ఇక్కడ చూడండి జాబ్ మ్యాప్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తారు. ఓకేనా. సో క్లిక్ చేసి మళ్ళీ అగైన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు HT డాట్స్ ఆప్షన్ ఎక్కడ ఉంది చెక్ చేయండి. ఓకే, పై చూడండి ఇక్కడ ఉంది HT డాట్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి, అంతే కదా. సో ఫోల్డర్ ఇక్కడ చూడండి, న్యూ ఫోల్డర్, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ప్రోగ్రామింగ్. చూడండి ఫోల్డర్ నేమ్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సేవ్ చేయాలి PHP ప్రోగ్రామ్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, రైట్. సో ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఏమి ఇస్తామంటే, నేను శాంపిల్ అని ఇస్తాను. sample.php అండ్ ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ దాని చూడండి, సేవ్ యాజ్ టైప్. ఇక్కడ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. ఓకే, ఇది సెకండ్ ప్రొసీజర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, సో థర్డ్ వన్ లో ఇక్కడ సర్చ్ బటన్కి వెళ్ళి మళ్ళీ మీరు ఏం చేశారంటే జామ్ కంట్రోల్ ప్యానల్ మీద సర్చ్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అపాచే, MySQL నెంబర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అపాచే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అపాచే ఈ సర్వర్ ని స్టార్ట్ చేయండి. సో ఓకే, సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని మినిమైజ్ చేసేసండి. దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్స్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్, అర్థమవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ ఏంటి, ఫైనల్ ఏంటి, బ్రౌజర్ ఓపెన్ చేయమంటున్నాడు కదా. సో బ్రౌజర్ ఐకాన్ చూడండి, డౌన్ లో టాస్క్ బార్ లో చూడండి, డౌన్ ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు URL టైప్ చేయాలి. ఓకే, లోకల్ హోస్ట్ /. సో ఫోల్డర్ నేమ్ ఏమి ఇచ్చారు మీరు, ఫోల్డర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇచ్చాం కదా. సో టైప్ చేయండి, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చూడండి, వన్స్ ఇండెక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే ప్రోగ్రామింగ్ ఫోల్డర్ లో ఏవి ఉన్నాయో అవన్నీ డిస్ప్లే. చూడండి శాంపుల్ అనే ఒక నేమ్ తో కదా మనం ఆ ఫోల్డర్ ని సేవ్ చేసుకున్నాం. సో చూడండి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, చూడండి ఆన్సర్ డిస్ప్లే అయింది. ఓకే, ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో PHP ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇలానే రన్ చేయాలి.